హలో అండ్ వెల్కమ్. నేను లుంబిని. ఆటిజం అనేది రోజు రోజుకి ఒక అంటువ్యాధిలాగా మన సొసైటీలో పాకిపోతుంది. ఇప్పుడున్న పిల్లల్లో 60 నుండి 70% పిల్లలు హైపర్ యాక్టివ్గా వెళ్ళిపోతున్నారు. హైపర్ యాక్టివ్ అంటే విపరీతమైన అల్లరి మరియు పిల్లల ప్రవర్తన లోపాలు. దీనికి కారణం ఇమ్యూనిటీ డిస్టర్బెన్స్ లేదా ఇంకేదైనా కారణాలు అయి ఉండొచ్చు. అసలు ఏమైపోతుంది? మన భవిష్యత్తు తరాల పిల్లలు చివరకు ఏమైపోతారు? ఇటువంటి విషయాల గురించి మనతో చర్చించడానికి మనతో పాటు డాక్టర్ ఏఎం రెడ్డి గారు ఉన్నారు, ఫౌండర్ అండ్ చైర్మన్ ఆఫ్ పాజిటివ్ హోమియోపతి అండ్ డాక్టర్ కేర్. డాక్టర్, ముందుగా ఆటిజం అంటే ఏంటి? జనరల్గా ఆటిజం అనేది ఇప్పటి కాలంలో దాదాపుగా మనం ఈ 10 years స్పాన్ నుంచి మనం జనరల్గా చిన్నపిల్లల్లో చూస్తున్నాం. సో పూర్ కమ్యూనికేషన్స్ ఆర్ జీరో కమ్యూనికేషన్స్ ఆర్ లో కమ్యూనికేషన్స్ అంటే కనుక పిల్లలలో ఒక పూర్తిగా సోషల్ కమ్యూనికేషన్స్ లేకపోతే దాన్ని జీరోగా ఉండవచ్చు, కొందరిలో 50% ఉండవచ్చు, కొందరిలో కొంచెం తక్కువ ఉండవచ్చు. దీన్ని బేస్ చేసుకొని జనరల్గా ఇది ఆటిజం అనేది కానీ ఏడిహెచ్డి అంటే కనుక పూర్తి కమ్యూనికేషన్ అంటే కనుక మనకు ప్రతిస్పందన పిల్లల దగ్గర నుంచి సరిగా రాకపోతే సో ఏదో పిల్లల్లో తేడా ఉందని మనం గమనించాలి. జనరల్గా పిల్లలు చూస్తేనే మనం పిలుస్తూనే పలకడము, లేకపోతే మనం ఒక వస్తువు చూపిస్తే దానికి అట్రాక్ట్ కావడము, ఇటువంటి విషయాలన్నీ కూడా మనం పిల్లల్లో గమనిస్తూ ఉంటాం. ఈ యొక్క గ్యాప్ ఏదైనా కనిపించింది పిల్లలకు మనకు మధ్యలో ఉంది అంటే కనుక సంథింగ్ వాళ్ళ కాన్సన్ట్రేషన్లో ఏదో తేడా ఉందని మనం గమనించాలి. ఈ యొక్క ఏకాగ్రతలో తేడా ఉండడం వల్ల వీళ్ళలో ఆటిజం లాగా ఉన్నారా, లేకపోతే కనుక ఏడిహెచ్డి అంటే అటెన్షన్ డెఫిషియన్సీ హైపర్ యాక్టివ్ డిజార్డర్ లాగా ఉన్నారా అనేటువంటిది మనం జనరల్గా గమనించవచ్చు. ఇవన్నీ కూడా మనం ఇంట్లో పెద్దలు కానీ లేకపోతే ఎవరైనా కానీ బాగా వాళ్ళపైన ధ్యాస పెట్టి గమనించగలిగితే కనుక జనరల్గా ఇవన్నీ మనకు కనిపిస్తూ ఉంటాయి. ఎటువంటి తల్లిదండ్రులకు ఆటిజం లేదా ఏడిహెచ్డి పిల్లలు పుట్టే అవకాశం ఉంది? జనరల్గా మేము చూసే కేసెస్లో మెడికేటెడ్ ప్రెగ్నెన్సీ, ఎవరికైతే మెడిసిన్స్ తోటి ప్రెగ్నెన్సీ తెచ్చుకుంటారో వాళ్ళల్లో ఈ యొక్క హైపర్ యాక్టివిటీ కానివ్వండి, ఏడిహెచ్డి కానివ్వండి, ఆటిజం కానివ్వండి కనిపించేటువంటి అవకాశాలు ఎక్కువగా జనరల్గా కనిపిస్తూ ఉంటాయి. తల్లిదండ్రుల హెల్త్ బాగా ఆరోగ్యంగా ఉండి తల్లిదండ్రులు పర్ఫెక్ట్గా ఉంటే ఇటువంటి డిజార్డర్స్ అనేటువంటి 100% రావు అనే విషయం కూడా చెప్పవచ్చు. మనం ఆటిజం పిల్లలు పుట్టకుండా ఉండాలంటే తల్లిదండ్రులు తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఏంటి? ఇక్కడ హెల్త్ మనం నెక్స్ట్ జనరేషన్ కాపాడుకోవాలంటే కనుక ముందు మన హెల్త్ని మనం కాపాడుకోవాలి. యాక్చువల్గా ఒక 30-40 years బ్యాక్ మనకు డిసీజెస్ చాలా తక్కువగా ఉండేటివి. దీనిలో ఊరికి ఒక పేషెంట్ లేకపోతే కనుక ఆ ఏరియాకి 1-2 పేషెంట్లు ఉండేవాళ్ళు. ఇప్పట్లో ఇంట్లో ప్రతి ఒక్కరు పేషెంటే ఉన్నారు. అంటే కనుక ఏదో ఒక సమస్యతో బాధపడుతున్నారు. సో మన హెల్త్ సరిగా లేనప్పుడు, మన యొక్క ఫిట్నెస్ సరిగా లేనప్పుడు, మన యొక్క సిస్టమ్ సరిగా లేనప్పుడు పుట్టేటువంటి జనరేషన్ కూడా సంథింగ్ ఏదో ప్రాబ్లంతో పుట్టేటువంటి అవకాశం ఉంటుంది. దానివల్ల ప్రథమంగా మనం గమనించేటువంటిది ఆటిజం లాంటి జబ్బు కానివ్వండి, ఏడిహెచ్డి లాంటి జబ్బు కానివ్వండి, ఇవన్నీ కూడా జబ్బుల కింద మనం పరిగణించము. ఇవన్నీ కూడా డిజార్డర్స్ కిందకి వస్తాయి. సో జబ్బులు అనేటువంటి వంశపారంపర్యంగా తల్లిదండ్రుల నుంచి వాళ్ళ యొక్క 4 పేరెంట్స్ నుంచి పిల్లలకు వచ్చేటువంటిది జబ్బుల కింద చెప్పవచ్చు. ఇవన్నీ కూడా అప్పటికప్పుడు పేరెంట్స్ యొక్క హెల్త్ కండిషన్ బట్టి పుట్టేటువంటి పిల్లలలో ఎటువంటి ఇమ్యూనిటీ డిజార్డర్స్ కింద మనం పరిగణిస్తాం. అయితే ఆటిజం లేదా ఏడిహెచ్డి మనం పిల్లల్లో ఏజ్లో ఎక్కువగా చూస్తాము. జనరల్గా ఆటిజం కానీ ఏడిహెచ్డి కానీ చిన్నపిల్లప్పుడు దాదాపు మనం 6 months to 8 months గమనించవచ్చు. పిల్లవాడు ఎప్పుడైతే మనకు రెస్పాండ్ కావడం లేదో, మనం పిలిచిన విషయాలకి ప్రతిస్పందన అయితే తక్కువగా ఉంటుందో సంథింగ్ అక్కడే మనం గుర్తుపట్టాలి. అంటే జనరల్గా చెవిటి పిల్లలు ఏ విధంగా అయితే బిహేవ్ చేస్తూ ఉంటారో ఆ విధంగానే కనిపిస్తుంది. బట్ చెవిటి పిల్లలు ఏంటంటే కనుక వాళ్ళ కాన్సన్ట్రేషన్ బాగుంటుంది, ప్రతిదీ బాగా గమనించగలరు. ఇక్కడ పూర్తిగా గమనించకపోతే మనకు రెస్పాండ్ కాకపోతే అంటే కనుక ఆ విధంగా బిహేవ్ చేస్తారు. అంటే సో మనకు మానసికంగా అంటే మానసికంగా వాళ్ళ యొక్క ఏకాగ్రత ఎక్కడైతే మనకు రెస్పాండ్ కారో, ప్రతిస్పందించరో అప్పుడు వీళ్ళకి ఏదో తేడా ఉంది. ఇటువంటి పిల్లల్లో సమ్ న్యూరలాజికల్ ప్రాబ్లం ఏదో ఉంది. అది మేబీ ఏడిహెచ్డి కావచ్చు, మేబీ ఆటిజం కావచ్చు, ఆర్ ఒక్కొక్కసారి కేర్లెస్నెస్ కూడా కావచ్చు. మీరు చెప్పిన దాని ప్రకారం ఇవన్నీ మెంటల్ డిజార్డర్స్ కింద కన్సిడర్ చేయొచ్చా? కంపల్సరీ ఇవన్నీ కూడా ఈ న్యూరలాజికల్ డిజార్డర్స్ అంటారు. వీటన్నింటిని కూడా న్యూరలాజికల్ డిజార్డర్స్ కిందనే మనం పరిగణించవచ్చు. ఇవన్నీ కూడా నర్వస్ సిస్టమ్ యొక్క డిస్టర్బెన్సెస్ వల్ల, నర్వస్ సిస్టంలో ఏం ప్రాబ్లం ఉండదు, కేవలం డిస్టర్బెన్స్ ఉంటుంది. ఆ డిస్టర్బెన్స్ పేరెంట్స్ యొక్క హెల్త్ కండిషన్ బట్టి డెవలప్ అయి ఉంటుంది. ఆర్ ప్రెగ్నెంట్గా ఉన్నటువంటి మదర్కు ఏదైనా ఎక్కువ మెడిసిన్స్ వాడినా సరే, ఏదైనా ఎక్కువ హార్మోన్స్ ఏదైనా ఎక్కువ యూజ్ చేసినా సరే, సో ఏదైనా సపోజ్ ఏదైనా ప్రెగ్నెంట్గా ఉన్న 9 months పీరియడ్లో ఎక్కువ ఎమోషనల్ టెన్షన్స్ మదర్ ఉండి నిద్ర సరిగా లేకపోవడము, లేదనక ఎక్కువ వామిటింగ్స్ ఉండి ట్యాబ్లెట్ వేసుకోవడము, లేదనక ప్రెగ్నెంట్ మదర్కి సో జెస్టేషనల్ డయాబెటీస్ అంటారు, అంటే కనుక షుగర్ వ్యాధి రావడము ప్రెగ్నెన్సీలో, ఆర్ లేదంటే థైరాయిడ్ ప్రాబ్లం రానివ్వడం, ఏదంటే ఏదో ఒక హెల్త్
హెల్త్ డిస్టర్బెన్సెస్ మదర్కి కానీ ఆర్ పుట్టక ముందు ఫాదర్ యొక్క హెల్త్ కండిషన్ సరిగా లేకపోవడం, అంటే కనుక కొందరికి ఏదైనా టైఫాయిడ్ లాంటిది వచ్చి ఇమీడియట్గా ప్రెగ్నెన్సీ వచ్చింది అనుకోండి ఫాదర్కి, సో అప్పుడు అంటే కనుక ఒక స్పెమ్ క్వాలిటీ అనేది అక్కడ డిస్టర్బ్ అయ్యేటువంటి అవకాశం ఉంటుంది. ఇక్కడ ఓవం క్వాలిటీ అంటే కనుక పిండం క్వాలిటీ అంటే కనుక ఈ ఫర్టిలైజేషన్ అనేది ఇక్కడ డిస్టర్బెన్స్ అయ్యేటువంటి అవకాశం ఉంటుంది. ఆ యొక్క ఓవులేషన్ ప్రాసెస్లో డిస్టర్బెన్స్ వచ్చేటువంటి అవకాశం ఉంటుంది. ఇవన్నీ కూడా మనం జనరల్గా ఈ న్యూరలాజికల్ డిజార్డర్స్గా పరిగణిస్తాము. ఇవన్నీ కూడా పుట్టేటువంటి పిల్లలపైన కంపల్సరీ ఎఫెక్ట్ చూపిస్తాయి. మేము ఇప్పుడు చూసేటువంటి కేసెస్లో చాలా కేసెస్లో సో హైపర్ యాక్టివ్గా ఎక్కువగా ఉండడం కానివ్వండి, ఆటిజంగా ఎక్కువగా ఉండడం కానివ్వండి, లేదా ADHD ఎక్కువగా ఉండడం కానీ ఇవన్నీ సాధారణంగా ఎక్కువ కనిపిస్తున్నాయి ఇప్పట్లో. సో ఇలాగే భవిష్యత్తులో పోతే సో ఎక్కువ పిల్లలు మనకు ఎటువంటి పులే అవకాశం ఉంటుంది. నెక్స్ట్ జనరేషన్ బాగా డిస్టర్బ్ అయ్యేటువంటి అవకాశం ఉంటుంది మనం ముందు జాగ్రత్త తీసుకోకపోతే. మరి పిల్లల్లో ఫిజికల్ చేంజెస్ ఏమైనా మనం అబ్జర్వ్ చేయొచ్చా? ఫిజికల్గా వాళ్ళు ఎటువంటి పరిస్థితుల్లో పర్ఫెక్ట్గా ఉంటారు, ఫిజికల్ సిమ్టమ్స్ ఏముండరు, మిగతా పిల్లల కంటే కూడా ఇంకా హెల్తీగా ఫిజికల్గా కనిపిస్తారు. అంటే ఇంకా పిల్లలకు చూస్తే ఎటువంటి టెస్టులు చేసినా సరే, ఎటువంటి స్కానింగ్ రిపోర్ట్లు చేసినా సరే, ఎటువంటి ఎగ్జామినేషన్ చేసినా సరే ఫిజికల్గా ఎటువంటి పరిస్థితుల్లో ప్రాబ్లం ఉండదు, ప్యాథలాజికల్గా కూడా ప్రాబ్లం ఉండదు. అంటే ఫిజియలాజికల్ ప్రాబ్లం ఉండదు వాళ్ళలో, ప్యాథలాజికల్ ప్రాబ్లం ఉండదు. ప్యాథలాజికల్ ప్రాబ్లం అంటే ఏదైనా గడ్డలాగా రావడము, లేకపోతే ఇంకా ఏదైనా సమ్ డిస్టర్బెన్సెస్ ఉండడం, ప్యాథలాజికల్ డిస్టర్బెన్సెస్ అనేటివి కూడా ఉండవు. ఓన్లీ న్యూరలాజికల్ డిస్టర్బెన్సెస్ మాత్రమే వాళ్ళకు ఉంటుంది పిల్లల్లో, అంటే నర్వస్ సిస్టమ్ డిస్టర్బెన్సెస్. ఇవన్నీ కూడా మనం క్లినికల్గా మాత్రమే అబ్జర్వ్ చేస్తాం. దీనికంటూ ఎటువంటి ఇన్వెస్టిగేషన్స్ కానివ్వండి, ఎటువంటి టెస్టులు కానివ్వండి, వీటికంటూ ఎటువంటి ఆటిజంకి ADHD మానిటర్ చేయడానికి ఉండవు. సో కేవలం క్లినికల్ అబ్జర్వేషన్ చేస్తే బాబు కంట్రోల్గా ఉన్నాడా లేదా, అంటే ఒక చోట కూర్చుంటున్నాడా లేదా, ఒక చోట నిలబడుతున్నాడా లేదా, మనం చెప్పిన దానికి రెస్పాండ్ అవుతున్నాడా లేదా, ఈ యొక్క 3 క్రైటీరియా వల్ల వీళ్ళల్లో మనకు కంట్రోల్ కావడం లేదు. ఈ బాబు అసలు విపరీతంగా తిరుగుతున్నాడు, విపరీతమైనటువంటి రెస్ట్లెస్నెస్ బాబులో కనిపిస్తుంది, ఆర్ మనం ఏం చెప్పినా సరే ఈ బాబు రెస్పాండ్ కావడం లేదు, ఒక చోట కూర్చోమంటే కూర్చోవడం లేదు, ఇక్కడ కొద్దిసేపు కూర్చుంటాడు మళ్ళీ బోర్ కొట్టి మళ్ళీ అక్కడికి వెళ్తాడు. ఇవన్నీ కూడా న్యూరలాజికల్ డిజార్డర్స్ కింద మనం పరిగణిస్తాము. ఇటువంటి వాటికంటే అది కూడా హోమియోపతిలో వండర్ఫుల్ మెడిసిన్స్ అనేవి మనం ఇవ్వడం జరుగుతుంది. చాలా కేసెస్లో సక్సెస్ఫుల్గా ట్రీట్ చేయడం జరిగింది. ఆటిజం ADHD మధ్య డిఫరెన్సెస్ని తల్లిదండ్రులు ఎలా గుర్తించాలి? జనరల్గా ఫస్ట్ యాక్చువల్గా హైపర్ యాక్టివిటీ ఈజ్ ద ప్లాట్ఫామ్. అంటే కనుక ఎవరైతే హైపర్ యాక్టివ్ మీన్స్ పిల్లలు యాక్టివ్గా, హైపర్ యాక్టివ్, హైపో యాక్టివ్ 3 రకాలుగా మనకు కనిపిస్తారు. హైపో యాక్టివ్గా ఉంటే కనుక డమ్గా ఉండడం, నమ్ముగా ఉండడము, అంటే కనుక దేనికి రియాక్ట్ కాకపోవడము. సో వాళ్ళకు ఒక హైపో అంటే కనుక మన యాక్టివిటీ కంటే తక్కువగా ఉండడాన్ని హైపో యాక్టివిటీ అంటాం. యాక్టివ్గా ఉండడాన్ని నార్మల్, కంట్రోల్గా, అంటే ఎక్కడ ఎట్లా ఉండాలో అట్లా ఉండడం కంట్రోల్, అది యాక్టివిటీ. హైపర్ యాక్టివిటీ అంటే విచ్ ఈజ్ అన్కంట్రోలబుల్, అంటే వాళ్ళ శరీరము వాళ్ళ కంట్రోల్లో ఉండదు, వాళ్ళ యొక్క ఆలోచన విధానం వాళ్ళ కంట్రోల్ ఉండదు. దీన్ని జనరల్గా హైపర్ యాక్టివ్ అంటారు. ఈ హైపర్ యాక్టివ్ తర్వాత నెక్స్ట్ లెవెల్లో మనకు కనిపించేటువంటిది అటెన్షన్ డెఫిషియన్సీ హైపర్ యాక్టివ్ డిజార్డర్, ADHD అంటారు. అంటే కనుక హైపర్ యాక్టివ్ ఉన్న పిల్లలందరికీ చాలా కేసెస్లో మనం ఇంకా ఎక్కువ ఇమ్యూనిటీని డిస్టర్బ్ చేసుకుంటూ పోతే అది ADHDగా మారేటువంటి అవకాశం ఉంటుంది. ADHDని మనం ఎక్కువ డిస్టర్బ్ చేసుకుంటూ పోతే అది నెక్స్ట్ లెవెల్, అంటే కనుక సివియర్ ఏకాగ్రత లోపం ఉంటే దాన్ని ఆటిజం అంటాము, కొంచెం ఏకాగ్రత లోపం ఉంటే దాన్ని ADHD అంటాం. అంటే నెక్స్ట్ లెవెల్లో మనకు ఆటిజం కనిపించేటువంటి అవకాశం ఉంటుంది. చిన్నపిల్లల్లో వ్యాక్సిన్ వేయించడం వల్ల ఇబ్బందులు ఎదురయ్యే అవకాశం ఏమైనా ఉందా? జనరల్గా ఇప్పుడు మనం దాదాపుగా 60 to 70 వ్యాక్సిన్స్ 3 years పిల్లలకు మనం వేస్తున్నాం. వ్యాక్సిన్స్ అనేది మనం చాలా విషయాల్లో ఇది ఒక బాధాకరంగానే చెప్పవచ్చు. పిల్లలకు ఏ వ్యాక్సిన్ వేసుకోవాలా, ఏ వ్యాక్సిన్ వేసుకోకూడదు అనేటువంటి కాన్సెప్ట్ కాకుండా ప్రతిదీ వ్యాక్సిన్తోనే తగ్గించుకోవాలా, ప్రతిదీ వ్యాక్సిన్ వేసుకోవాలా అనేటువంటి కాన్సెప్ట్ వల్ల వాళ్ళ యొక్క ఆల్టర్డ్ ఇమ్యూనిటీ అంటారు. అంటే కనుక వ్యాక్సిన్ అనేది ఒక ఆర్టిఫిషియల్ ఇమ్యూనిటీని మనం బాడీలోకి ఇంట్రడ్యూస్ చేస్తున్నాం. దానివల్ల న్యాచురల్ ఇమ్యూనిటీ డిస్టర్బెన్స్ జరగడం వల్ల సో వాళ్ళకి ఆ ప్రాబ్లం రాకపోయినా సరే వేరే ప్రాబ్లమ్స్ వచ్చేటువంటి అవకాశం ఉంటుంది. సపోజ్ ట్యూబర్క్లోసిస్కి మనం ఏదైనా వ్యాక్సిన్ వేసుకుంటాం, సో ట్యూబర్క్లోసిస్ రాదు ఫ్యూచర్లో, దాని రిలేటెడ్ కాకుండా వేరే హెల్త్ ఇష్యూస్ అంటే కనుక వచ్చేటువంటి అవకాశం జనరల్గా మనకి ఈ యొక్క రెస్ట్లెస్నెస్ ఎక్కువగా కావడము, ఆకలి తగ్గిపోవడము, సో వాళ్ళ యొక్క ఇమ్యూనిటీ డిస్టర్బెన్సెస్ అంటారు వీటిని, ఇమ్యూనిటీ డిస్టర్బ్ ఉంటుంది. సో ఈ యొక్క ఆర్టిఫిషియల్ ఇమ్యూనిటీని మనం ఎప్పుడైతే బాడీలోకి ఇంట్రడ్యూస్ చేస్తామో న్యాచురల్ ఇమ్యూనిటీ డెఫినెట్గా డిస్టర్బ్ అయ్యేటువంటి అవకాశం ఉంటుంది. సో వాటి వల్ల ఇటువంటి డిజార్డర్స్ ఎక్కువగా అనిపిస్తుంటాయి. చాలా కేసెస్లో మేము చూస్తుంటాం, సార్ మా బాబు 15 months వరకు బాగున్నాడు, 9 months వరకు బాగున్నాడు, 9 months ఎప్పుడైతే MMR వ్యాక్సిన్ వేసామో ఆ తర్వాత విపరీతమైనటువంటి రెస్ట్లెస్నెస్, స్లీప్లెస్నెస్ కనిపించింది. సో మళ్ళీ 15th month తర్వాత మళ్ళీ సెకండ్ డోస్ MMR వ్యాక్సిన్ వేయడం ద్వారా మళ్ళీ అగైన్ సివియర్ ప్రాబ్లం అయిపోయింది. అసలు ఏకాగ్రత లేదు, చెప్పిన మాట వినడం లేదు, మేము ఏం చెప్పినా పట్టించుకోవడం లేదు, అసలు ఆయనకు తెలుస్తూనే లేదా, కొత్త వాళ్ళని పట్టించుకోవడం లేదు, అసలు ఒక
ఒక ఒక రెస్ట్లెస్నెస్ బిహేవియర్, అసలు ఏమీ తెలియని పిల్లవాళ్ళలాగా ఏం చెప్పినా సరే మాకు రెస్పాండ్ కావడం లేదు, ఇది మాకు బాధగా అనిపిస్తుంది. ఇవన్నీ కూడా వ్యాక్సిన్స్ తర్వాత 3 months తర్వాత మేము 2-3 months తర్వాత అంటే స్లోగా మనం గమనిస్తున్నాం. ఇటువంటి వాటికంటే అందుకని వ్యాక్సిన్స్ అనేటువంటిది మనకు ఎమర్జెన్సీ డిసీజెస్కి మాత్రమే, అంటే ఒక డేంజరస్ డిసీజెస్కి మాత్రమే మనం వ్యాక్సిన్ వేసుకోవాలి. ఇప్పుడు చికెన్ పాక్స్కి వ్యాక్సిన్ వేస్తాం. చికెన్ పాక్స్ ఒక్కసారి బాడీకి ఎక్స్పీరియన్స్ అయి తగ్గిపోతే బాడీ సిస్టమ్ చాలా స్ట్రాంగ్గా తయారవుతుంది, దానికి ఏ మెడిసిన్ వాడకూడదు. మనం ఏం చేస్తున్నాం, చికెన్ పాక్స్ రాకుండా వ్యాక్సిన్ వేస్తున్నాం. టైఫాయిడ్ అనేది బ్యాక్టీరియల్ డిసీజ్. సో ఈ టైఫాయిడ్ బ్యాక్టీరియల్ డిసీజ్కి మనం అది ఎంత లైఫ్ థ్రెటనింగ్ డిసీజ్ కాదు, దానికి మళ్ళీ వ్యాక్సిన్ వేస్తున్నాం. ఫ్లూ అనేది జనరల్గా కామన్ కోల్డ్ తగ్గిపోయి పిల్లలకు కానీ పెద్దలకు కానీ వచ్చిపోయేటువంటి ప్రాబ్లం. మళ్ళీ ఫ్లూకు ఈ ఫ్లూ షాట్స్ అని చెప్పేసి వ్యాక్సిన్ వేయడం వల్ల మన యొక్క ఒరిజినల్ సిస్టాన్ని మనం ఆర్టిఫిషియల్ మెడిసిన్స్ ద్వారా, ఆర్టిఫిషియల్ వ్యాక్సిన్స్ ద్వారా, ఆర్టిఫిషియల్ ఇమ్యూనిటీ ద్వారా దాన్ని మనం డిస్టర్బ్ చేసుకుంటూ పోవడం వల్ల ఇటువంటి ప్రాబ్లమ్స్ డెఫినెట్గా వచ్చేటువంటి అవకాశం ఉంటుంది. ఇదే వ్యాక్సిన్స్ పెద్దవాళ్ళకి వేయడం వల్ల పెద్దవాళ్ళు తట్టుకునేటువంటి కెపాసిటీ ఉంటుంది కాబట్టి వాళ్ళకి ఏం కాదు. అదే చిన్నపిల్లలు వచ్చేసరికి డెఫినెట్గా వాళ్ళకి వేరే రకంగా అంటే రెస్ట్లెస్నెస్ ఎక్కువ కావడము, ఒక చోట కూర్చోలేకపోవడము, ఒక ఏకాగ్రత లేకపోవడం, ఇవన్నీ కూడా వ్యాక్సిన్స్ కాంప్లికేషన్స్ కింద మనం జనరల్గా చూస్తుంటాం. ప్రాక్టికల్గా చాలా కేసెస్లో మేము చూస్తున్నాం. దయచేసి తల్లిదండ్రులు పిల్లలకి ఎక్కువ వ్యాక్సిన్స్ వేపియరాదు. వ్యాక్సిన్స్ అనేవి ఏదైతే లైఫ్ థ్రెటనింగ్ డిసీజో ఆచూతూచి ఏదైతే ఇంపార్టెంటో వాటికే వెళ్ళగలిగితే చాలా వరకు బెటర్ ఉంటుంది. పిల్లలు ఎప్పుడైనా సరే చిన్న జబ్బులతో ఎక్స్పీరియన్స్ అయితే పెద్ద జబ్బులు వాళ్ళకు రాకుండా ఉంటాయి. మనం చిన్న జబ్బులకు మెడిసిన్స్ వాడడం వల్ల ఇదే చిన్న జబ్బు రేపొద్దున పెద్ద జబ్బుగా మారేటువంటి అవకాశం ఉంటుంది. ఈ విషయం ప్రతి ఒక్క తల్లిదండ్రులు గుర్తుపెట్టుకోవాలి. మరి ఏ డిసీజెస్కి పిల్లలకు వ్యాక్సిన్ వేయించాలి? జనరల్గా సపోజ్ పెద్ద డిసీజెస్ అంటే ఇంతకుముందు ఇప్పుడైతే కనుక మనకు ఇప్పుడు పోలియో ఉంది. పోలియో కంపల్సరీ మనకు రాకుండా ఎరాడికేట్ చేయాలా, పోలియోకి అవసరము. వాటి వ్యాక్సిన్ వల్ల మనకేం ఇబ్బంది ఉండదు. ఈ MMR వ్యాక్సిన్ అంటే ఇప్పుడు ఏమైందంటే కనుక వ్యాక్సిన్ వేయకపోతే ఒక ప్రాబ్లం, వ్యాక్సిన్ వేస్తే ఒక ప్రాబ్లం. ఇక్కడ 2 రకాల కన్ఫ్యూజన్స్ ఉంటాయి. అంటే తల్లిదండ్రులు అనేటోళ్ళు సో వ్యాక్సిన్ వేయకపోతే ఎలాగా, వ్యాక్సిన్ వేసిన తర్వాత ఈ ప్రాబ్లం వస్తే ఎలాగా అనేటువంటి కన్ఫ్యూజన్లో ఉంటారు. కంపల్సరీ ఒక పెడియాట్రిక్ డాక్టర్ని, మంచి పెడియాట్రిక్ డాక్టర్ని, తక్కువ మెడిసిన్స్ తక్కువ ప్రిస్క్రైబ్ చేసేటువంటి ఎవరైతే డాక్టర్ ఉన్నాడో అతన్ని వాళ్ళ అడ్వైస్ తీసుకొని వాళ్ళ ప్రకారం అంటే కనుక ఇది కంపల్సరీ కాదా, ఫస్ట్ మనం దానికి అంటే చాలా కేసెస్లో అంటే MMR వ్యాక్సిన్ తర్వాత చాలా కేసెస్లో మేము ప్రాక్టికల్గా చూసాము. అలాగే చాలా వ్యాక్సిన్స్ కూడా మనకు కనిపిస్తుంటాయి. జనరల్గా 20 to 30 వ్యాక్సిన్స్ కంటే మనకు 3 years లోపల పిల్లలకు వేయకూడదు. మనం తీసుకెళ్ళి 50 to 60, 70 వ్యాక్సిన్స్ వేస్తున్నాం. ఇదే ఫారిన్లో అయితే కనుక చాలా కేసెస్లో వాళ్ళ కాషియస్ ఎక్కువగా కాబట్టి సో వ్యాక్సిన్స్ తక్కువ వాడడం వల్ల వాళ్ళ హెల్త్ ఉంటుంది. ఇప్పుడు ఇండియాలో ఆటిజం కేసెస్, ADHD కేసెస్ ఎక్కువ కావడానికి కారణం మేము వ్యాక్సినేషన్ ఎక్కువ చేయడం వలన కూడా ఒక ప్రాబ్లం అవుతుంది. అట్ ది సేమ్ టైం పిల్లలకు ఎక్కువ యాంటీబయాటిక్స్ వాడడము, చిన్న ప్రాబ్లానికి ఎక్కువ మెడిసిన్స్ వాడడము, వీటి వలన కూడా మనకి ఏమైతే కనుక ఒరిజినల్ ఇమ్యూనిటీ డిస్టర్బ్ అయిపోయి సో ఇటువంటి డిజార్డర్స్ వచ్చేటువంటి అవకాశం ఎక్కువ కనిపిస్తుంటుంది. ఓకే, పిల్లల్లో అయితే తక్కువగా వ్యాక్సినేషన్ వేయించాలి. అసలు పిల్లలకు మెడిసిన్స్ అనేటువంటిది వాడకూడదు. ఫస్ట్ 3 years పిల్లల వరకు అస్సలు మెడిసిన్స్ అనేది వాళ్ళ నోట్లకే వేయకూడదు. ఫస్ట్ ఎప్పుడైతే మనం మెడిసిన్ వేయడం మొదలు పెట్టామో అప్పటి నుంచే పిల్లవాని యొక్క ప్రాబ్లమ్స్ మొదలు కావడం జరుగుతాయి. ఇప్పుడు వచ్చేటువంటి జలుబు, దగ్గు, మోషన్స్ ఈ ప్రాబ్లమ్స్, కాన్స్టిపేషన్ ప్రాబ్లం కానివ్వండి, చిన్న హెల్త్ ప్రాబ్లమ్స్ అన్ని కానివ్వండి, మనం మెడిసిన్స్ వాళ్ళకి ఇచ్చి అలవాటు చేసి వాళ్ళ సిస్టమ్ను డిస్టర్బ్ చేసి వాళ్ళ నెక్స్ట్ లెవెల్లో క్రానిక్ డిసీజ్కి అలవాటు చేస్తున్నాం. ప్రెగ్నెన్సీ టైంలో మదర్ వ్యాక్సిన్ తీసుకోవడం వల్ల పిల్లలకి ఏమైనా ఎఫెక్ట్ పడుతుందా? జనరల్గా ప్రెగ్నెన్సీ టైంలో వ్యాక్సినేషన్స్ అనేటువంటిది ఏమైందంటే కనుక ప్రెగ్నెన్సీ టైంలో వాళ్ళ యాంటీబాడీ ఫార్మేషన్ ఎక్కువగా ఉంటుంది. జనరల్గా ప్రెగ్నెన్సీలో వ్యాక్సిన్స్ తీసుకోకూడదు. తీసుకుంటే డెఫినెట్గా అది ఓవులేషన్ ప్రాసెస్ డిస్టర్బ్ చేస్తుంది. జనరల్గా ఎవరు కూడా ప్రిస్క్రైబ్ చేయరు. ఇప్పుడు కరోనా వచ్చింది, కరోనా టైంలో ప్రెగ్నెన్సీలు తీసుకుంటే కనుక డెఫినెట్గా ఇటువంటి పిల్లలకు డిస్టర్బెన్స్ వచ్చే అవకాశం ఉంటుంది. అదర్వైజ్ పిల్లలు ఏదైనా బాగా స్ట్రాంగ్గా ఉంటే మేబీ ఛాన్సెస్ తక్కువగా ఉంటాయి, బట్ ఛాన్సెస్ ఎక్కువగా మనకు కనిపించేటువంటి అవకాశం ఉంటుంది. సో దయచేసి ప్రెగ్నెన్సీ టైంలో వ్యాక్సిన్స్ ఎంత తక్కువ, అసలు ప్రెగ్నెన్సీ టైంలో మెడిసిన్ కూడా వాడకూడదు. చిన్న ఏదైనా వామిటింగ్ వచ్చింది, న్యాచురల్ పద్ధతి అసలు మీరు ఏ అల్లోపతి అవసరం లేదు, ఏ హోమియోపతి అవసరం లేదు. ఎక్కువ మెడిసిన్స్ మనం ఎప్పుడైతే మనం వాడతామో మన బాడీని మనమే డిస్టర్బ్ చేసుకున్న వాళ్ళం అవుతాము. సో హోమియోపతి ఎందుకు ఇక్కడ అవసరం వస్తుందంటే కనుక హోమియోపతి మెడిసిన్ అనేది ఒక సపోర్టింగ్ మెడిసిన్. అది ఒక మీకు ఇమ్యూనిటీని బెటర్ చేసేది మెడిసినే కానీ డిసీజ్ పని కంట్రోల్ చేసే మెడిసిన్ కాదు అది. సో మన ఇమ్యూనిటీని బెటర్ చేయడానికి మనకు ఒక సప్లిమెంట్ లాగా, ఒక సపోర్ట్ లాగా పనిచేసేటువంటి వైద్యం కాబట్టి సో దీన్ని సెకండరీ ఎంచుకోవాలి. ఫస్ట్ ఏ మెడిసిన్ వాడద్దు, సెకండరీ హెల్ప్ వచ్చేసి హోమియోపతి లాంటి హెల్ప్ తీసుకోవాలి. ఒకవేళ హోమియోపతి వల్ల కూడా తగ్గలేకపోతే దెన్ యూ కెన్ గో టు ది అల్లోపతి మెడికేషన్ ఆర్ ఎనీ అదర్ మెడికేషన్స్. ఆటిజం, ADHD పిల్లల్లో ఎలాంటి లక్షణాలను మనం అబ్జర్వ్ చేయొచ్చు? జనరల్గా ఇక్కడ రెస్ట్లెస్నెస్ అనేది మేజర్గా కనిపిస్తుంది. అది మేబీ ఫిజికల్ రెస్ట్లెస్నెస్ కావచ్చు, మేబీ మెంటల్ రెస్ట్లెస్నెస్ కావచ్చు. అంటే ఇంకా ఒక చోట స్థిమితంగా లేకపోవడం, అంటే ఒక చోట కంట్రోల్గా లేకపోవడం. వాళ్ళు పిల్లవాడిని ఒక చోట ఒక నిమిషం కూర్చోబెట్టాము, ఒక నిమిషం కాదు 30 secondsగా లేచి మళ్ళీ పాగెత్తడం, మళ్ళీ కూర్చోబెట్టాము. వాళ్ళకంటే ఒక ఓపిక అనేది, అంటే వాళ్ళ నర్వస్ సిస్టమ్ అనేది ఎప్పుడు కదులుతూనే ఉంటుంది లైక్ స్పైడర్.
ఒక మూమెంట్ అనేది అంటే కనుక ఒక స్థిమితంగా ఉండదు. కొందరు పిల్లలు రాత్రి కూడా నిద్రలో అటు ఇటు కదలడం ఉంటారు. ఇట్ ఈస్ ఆల్సో నాట్ హెల్తీ కండిషన్. అంటే కనుక వాళ్ళ కంట్రోల్లో ఉండదు, వాళ్ళ మైండ్ కంట్రోల్లో బాడీ ఉండాలి. దట్ ఈస్ ద హెల్త్ కండిషన్. ఎప్పుడైతే మైండ్ కంట్రోల్లో బాడీ లేకపోతే వాళ్ళకి డెఫినెట్గా హైపర్ యాక్టివ్ కానీ ADHD కానీ ఆటిజం కానీ కనిపించేటువంటి అవకాశాలు ఎక్కువగా కనిపిస్తుంటాయి. సెరిబ్రల్ పాల్సీ లేదా డౌన్ సిండ్రోమ్ అని అంటారు. మరి ఈ కేసుకి ఆటిజం ADHDకి ఏమైనా సంబంధం ఉందా? జనరల్గా ఈ సెరిబ్రల్ పాలసీ కానివ్వండి, డౌన్ సిండ్రోమ్ కానివ్వండి, ఇవన్నీ కూడా డిసీజెస్ కింద మనం పరిగణిస్తాం. అంటే ఇవన్నీ కూడా మెంటల్ డిజార్డర్స్ కింద మనం పరిగణిస్తాం. అంటే కనుక ఇవన్నీ కూడా మ్యానుఫ్యాక్చరింగ్ ప్రాబ్లమ్స్. అంటే కనుక గర్భంలో ఉన్నప్పుడే అంటే కనుక హెరిడిటరీ ద్వారా ఇవన్నీ క్యారీ ఫార్వర్డ్ అయ్యి, అంటే మ్యాన్రికన్ ద్వారా కానివ్వండి, లేకపోతే కనుక మదర్కి ఏదైనా ఎక్కువ హెల్త్ వేరే ప్రాబ్లమ్స్ ఎక్కువగా సివియర్గా ఉండడం వల్ల కానివ్వండి, వీటి వలన జనరల్గా ఈ యొక్క సెరిబ్రల్ పాలసీ అంటే కనుక ఇవన్నీ డిసీజ్ కిందకి వస్తాయి. ఆటిజం ADHD హైపర్ యాక్టివ్ అనేటువంటివి డిజార్డర్స్ కింద వచ్చేటువంటి అవకాశం ఉంటుంది. ఈ యొక్క డిజార్డర్స్ అంటే కనుక అప్పుడప్పుడు వాళ్ళ యొక్క హెల్త్ కండిషన్ బట్టి ఈ యొక్క ఇమ్యూనిటీ డిస్టర్బెన్సెస్ వల్ల ఈ ప్రాబ్లమ్స్ వస్తాయి. అందుకే హోమియోపతిలో మనం మెడిసిన్స్ ఇచ్చేది ఆటిజంకి ADHDని మనం ట్రీట్ చేయము. ఇమ్యూనిటీని ట్రీట్ చేయడం వల్ల ఇవన్నీ బెటర్ అవుతాయి. నేను ఇచ్చే మెడిసిన్ అంతా కూడా ఇమ్యూనిటీని కరెక్షన్ చేయడానికి ఉంటే మెడిసిన్ ఉంటుంది, కానీ ఆ ఇమ్యూనిటీని కరెక్షన్ చేయడం వల్ల వాళ్ళు ఫిజికల్ స్టెబిలిటీ, మెంటల్ స్టెబిలిటీ ఇంప్రూవ్ అయ్యి చాలా కేసెస్లో నేను ఇచ్చిన కేసెస్లో చాలా కేసెస్లో దాదాపుగా 3 monthsలోనే సార్ మీరు ఇచ్చిన మెడిసిన్ ద్వారా చాలా బాగున్నాడు బాబు, మాకు ఇంతకుముందు జలుబు దగ్గు అయితే నెలకు ఒకసారి డాక్టర్ దగ్గరికి వెళ్ళేవాళ్ళం, అసలు ఈ 6 months నుంచి అసలు ఒక్కసారి దగ్గు లేదు, జలుబు లేదు, తుమ్ము లేదు. సో ఇవన్నీ అంటే కనుక మనం ఇమ్యూనిటీకి మెడిసిన్ ఇస్తాం కాబట్టి వాళ్ళకి జనరల్గా ఫిజికల్ హెల్త్ ప్రాబ్లమ్స్ ఉన్నా సరే దీంతోనే కంట్రోల్ అవుతాయి. న్యూరలాజికల్ హెల్త్ ప్రాబ్లమ్స్ ఉన్నా సరే దీంతోనే కంట్రోల్ అవుతాయి. వేరే హెల్త్ ఇష్యూస్ ఏదైనా ఉన్నా సరే దీంతోనే కంట్రోల్ అయ్యేట అవకాశం ఉంటుంది. ఇక్కడ మనిషికి కీ బోన్ ఈజ్ ద ఇమ్యూనిటీ. ఆ ఇమ్యూనిటీని మనం ట్రీట్ చేయాలి కాబట్టి, ఆ ఇమ్యూనిటీని మనం ట్రీట్ చేసుకోవాలి కాబట్టి వాటికి అంటే మెడిసిన్స్ వాడడం వల్ల ఇటువంటి డిజార్డర్స్ మనం ఈజీగా ట్రీట్ చేసుకోవచ్చు. ఆటిజం ADHDలో స్టేజెస్ ఏముంటాయి? జనరల్గా మా యొక్క కేటగరైజేషన్ ప్రకారం నేను ప్రాక్టికల్గా దాదాపుగా 10 years నుంచి ఆటిజం ADHD పైన ఒక రీసెర్చ్ లాగా కొంచెం దీన్ని పూర్తిగా అవగాహన చేసుకొని ఎందుకు ఇటువంటి ప్రాబ్లమ్స్ సొసైటీలో వస్తున్నాయి, దీనివల్ల మనం హోమియోపతి ద్వారా ఏమైనా బెటర్ చేయొచ్చు, ఎందుకు దీనికి ఒక క్లాసిఫికేషన్ ద్వారా సో ఆటిజంని మైల్డ్ ఆటిజం, మోడరేట్ ఆటిజం, సివియర్ ఆటిజంగా నేను జనరల్గా క్లాసిఫికేషన్ ఉంటుంది. అలాగే ADHD కూడా సో మైల్డ్ ADHD, మోడరేట్ ADHD, సివియర్ ADHD లాగా క్లాసిఫికేషన్ చేసుకోవచ్చు. అలాగే హైపర్ యాక్టివిటీని కూడా హైపో యాక్టివిటీ, హైపర్ యాక్టివిటీ 2 యాక్టివిటీలు ఉంటాయి జనరల్గా. సో వీళ్ళు హైపో యాక్టివ్ పిల్లల లేదా హైపర్ యాక్టివ్ పిల్లలు అనేటువంటి 2 కేటగిరీలో మనం జనరల్గా క్లాసిఫికేషన్ చేసుకోవచ్చు. సో ఇక్కడ మైల్డ్ ADHD అంటే కనుక వాళ్ళకి జనరల్గా ఏ మెడిసిన్స్ అవసరం ఉండదు. సెల్ఫ్గా అంటే కనుక పెద్దగా అయ్యే కొద్దీ వాళ్ళే తగ్గించుకోగలరు. అంటే కనుక మనం ఏ మెడిసిన్ వాడకుండా పిల్లలను పెంచినామనుకోండి సెల్ఫ్ ఇమ్యునైజేషన్ అవుతుంటుంది బాడీ. అంటే గ్రోత్ అయ్యే కొద్దీ మనకు సపోజ్ ఏదైనా ఒక ప్రాబ్లం వచ్చింది, మనం ఏ మెడిసిన్ వాడలేదు, బాడీ ట్రీట్ చేసుకుంటుంది. ఆ ఛాన్స్ బాడీకే ఇవ్వాలి. సో ఈ మైల్డ్ ADHD కేసెస్ అన్ని ఏ మెడిసిన్ అవసరం లేకుండా వాళ్ళని బెటర్ అయ్యేటువంటి అవకాశం ఉంటుంది. సో మోడరేట్ ADHDకి కంపల్సరీ హోమియోపతి లాంటి ట్రీట్మెంట్ అవసరం. మోడరేట్ కానివ్వండి, ఈవెన్ సివియర్ ADHD అంటే కనుక పూర్తిగా మన కాన్సన్ట్రేషన్ డిస్టర్బెన్స్ అయింది. సో ఎప్పుడైనా భయపడినప్పుడు మాత్రమే రియాక్ట్ అవుతున్నారు, భయపడకపోతే వాళ్ళ లోకంలో వాళ్ళే ఉన్నారు. పూర్తిగా ఏకాగ్రత డిస్టర్బ్ అయింది అంటే కనుక అన్ని విషయాలు తెలుస్తాయి, బట్ భయం పడడం మాత్రమే వాళ్ళు రియాక్ట్ అవుతారు, లేదా వాళ్ళకి ఇష్టమైనప్పుడు మాత్రమే రియాక్ట్ అవుతారు అన్నప్పుడు దీన్ని సివియర్ ADHDగా పరిగణించవచ్చు. దెన్ సివియర్ ADHD తర్వాత నెక్స్ట్ లెవెల్లో మనకు కనిపించేటువంటిది మైల్డ్ ఆటిజం. మైల్డ్ ఆటిజం, సివియర్ ADHD 2 దగ్గర సంబంధాలు ఉంటాయి. సో ఈ మైల్డ్ ఆటిజం కూడా పిల్లలు నార్మల్గా కనిపిస్తారు, కొన్ని విషయాలకు బాగానే రెస్పాండ్ అవుతారు, అన్ని విషయాలు తెలుస్తాయి, బట్ రెస్పాన్స్ విషయంలో వాళ్ళకి ఇష్టమైనప్పుడు మాత్రం రియాక్ట్ అవుతారు. సరౌండింగ్లో కూడా కొత్త పాత అనే విషయం గుర్తుపట్టనే స్టేజ్లో ఉంటారు వాళ్ళు. సో దెన్ మోడరేట్ ఆటిజంలో కొత్త వాళ్ళు ఎవరు, పాత వాళ్ళు ఎవరు అనే విషయం దాదాపుగా తెలియదు. అసలు తల్లిదండ్రులను కూడా ఒక్కొక్కసారి వీళ్ళు కంపల్సరీ అవసరము, వీళ్ళు లేరు అనేటువంటిది కూడా ఇక్కడ మోడరేట్ ఆటిజంలో ఉంటుంది. అలాగే సివియర్ ఆటిజంలో అసలు సోషల్ కమ్యూనికేషన్ జీరో. అసలు ఆ బాబు ఎవరు, ఎక్కడున్నారు, నా పక్కన తల్లిదండ్రులు ఉన్నారు లేదా, నా చుట్టూ ఏమున్నా లేదు, అసలు ఒక అగమ్య గోచరంగా అసలు వాళ్ళ యొక్క మానసిక స్థితి అంటే కనుక సరౌండింగ్కి పూర్తిగా సంబంధం లేకుండా ఎవరైతే బిహేవ్ చేస్తారో ఇట్ ఈజ్ లైక్ ఏ యానిమల్ బిహేవియర్. ఆ విధంగా కనిపించేటువంటిది సివియర్ ఆటిజంగా మనం గర్వించవచ్చు. ఈ విధంగా ఆటిజంని, ADHDని, హైపర్ యాక్టివ్ని క్లాసిఫికేషన్ జనరల్గా ప్రాక్టికల్గా నేను చూస్తుంటాను. ఎందుకంటే నాకు మెడిసిన్స్ ఇవ్వడానికి డ్రగ్ సెలెక్షన్ కోసం ఈ క్లాసిఫికేషన్ అవసరం కాబట్టి మా హోమియోపతి పద్ధతి ద్వారా దానివల్ల మనం చేసుకుంటాము. మరి ఎక్కువగా మీ దగ్గరకు వచ్చే పిల్లలు ఏ స్టేజ్లో ఉంటారు? చాలామంది అంటే ఇప్పుడు మా యొక్క అవేర్నెస్ ప్రోగ్రామ్స్ ద్వారా కానివ్వండి, మా యొక్క హెల్త్ ఎడ్యుకేషన్ ప్రోగ్రామ్స్ ద్వారా కానివ్వండి, చాలామందికి ముందుగా అవగాహన వస్తుంది. మేమేంటంటే కనుక ముందుగానే అసలు మా యొక్క కాన్సెప్ట్ ఏంటంటే కనుక ఫస్ట్ మెడిసిన్స్ అనేటువంటిది ఎటువంటి వాటికి వాడకూడదు. ఫస్ట్
ఒకవేళ ఎమర్జెన్సీ టైంలో మీకు ఏదైనా అవసరం వస్తే హోమియోపతి హెల్ప్ తీసుకోవడం వల్ల సో కొంచెం వరకు బెటర్ చేసుకోవచ్చు. లేదు తప్పదు ఇంకా మనకు లైఫ్ థ్రెటనింగ్ ప్రాబ్లం వస్తుంది, ఇష్యూ అవుతుంది అన్నప్పుడు దెన్ అల్లోపతి కానీ వేరే మెడిసిన్స్ కానీ వాడడం వల్ల అంటే ఇంకా మెడిసిన్స్ ఎంత మినిమైజ్ చేయగలిగితే మన ఆరోగ్యం మన దగ్గర ఉంటుంది. మెడిసిన్స్ ఎప్పుడైతే మనం మన బాడీకి ఎక్కువ ఇంట్రొడ్యూస్ చేసే కొద్దీ మన ఆరోగ్యం అనేది మన చేతిలో ఉండదు అనేటువంటి కాన్సెప్ట్ని ఇంప్రూవ్ చేయడం ద్వారా చేస్తాం. చాలా కేసెస్లో అవేర్నెస్ పెరుగుతుంది. బట్ అయినా సరే కొంచెం దాన్ని అంటే ఇంకా చాలామందికి హోమియోపతి అంటే ఇంకా ఒక అపోహ ఉంటుంది, ఇది చాలా నిదానంగా పనిచేస్తుంది, అసలు మందే కాదు అని ఉంటుంది. ఇవన్నీ కూడా పక్కన పెట్టేసి ముందు మన ఆరోగ్యాన్ని కాపాడుకోవడానికి కొంచెం దీనిపైన దృష్టి పెట్టగలుగుతాయి. ఎందుకంటే హోమియోపతి వైద్యం ఏంటంటే ఒక సేఫెస్ట్ వైద్య విధానం, అంటే కనుక ఎటువంటి సైడ్ ఎఫెక్ట్ లేకుండా తక్కువ ఖర్చుతో ఒక విలువైన వైద్య విధానంగా మనం చెప్పవచ్చు. సో దయచేసి ఫస్ట్ మెడిసిన్స్ వాడద్దు, ఒకవేళ వాడగలిగితే సెకండ్ హోమియోపతి వాడండి. ఒకవేళ దీని ద్వారా తగ్గకపోతే దెన్ యూ కెన్ గో టు ది ఎనీ అదర్ మెడికల్ సిస్టమ్స్. దానివల్ల మా యొక్క అడ్వైజ్ చేస్తాం. హోమియోపతి నిదానంగా పనిచేస్తుంది అంటారు, మరి దీని గురించి మీరేమంటారు? చాలామంది హోమియోపతి నిదానం అంటారు. హోమియోపతి ఎప్పుడు నిదానం కాదు. ఎప్పుడో బాగా జబ్బునంతా ముద్రగొట్టుకొని బాగా ఇబ్బంది చాలా సంవత్సరాల నుంచి చాలా రోజుల నుంచి మనం డిసీజ్తో సఫర్ అవుతా సడన్గా పోయి తగ్గాలంటే ఏ డిసీజ్ కూడా తగ్గదు, ఏ వైద్య విధానం కూడా హెల్ప్ చేయదు. జబ్బు మొదలుగానే హోమియోపతి తీసుకోండి, అసలు మీకు వితిన్ 3 to 6 డేస్లో ఏ ప్రాబ్లం అయినా కంట్రోల్ అవుతుంది. జబ్బును డిలే చేసుకొని క్రానిక్ జబ్బుగా తయారు చేసుకొని మనకి ఇమీడియట్గా ట్రీట్ కావాలనుకోవడం అనేది ఒక ఫూలిష్నెస్ విధానం. చాలామంది అంటారు అట్లా. అంటే ఇంకా హోమియోపతి ఎప్పుడు నిదానం కాదండి. సో నిదానంగా రావడం వల్ల హోమియోపతి ఎక్కువ టైం తీసుకుంటే ఎక్కువ తగ్గడానికి టైం తీసుకుంటుంది. కానీ హోమియోపతి ఈజ్ అంటే ఇంకా ఎర్లీగా అంటే అక్యూట్ జబ్బులకి చిన్న జబ్బులకి ఏ మెడిసిన్ వాడవద్దు. ఒకవేళ వాడితే హోమియోపతి వాడడం వల్ల ఈ జబ్బు క్రానిక్ జబ్బుగా మారకుండా ఉంటుంది. ఇప్పుడు ఏమైతే క్రానిక్ జబ్బు టైంలో హోమియోపతికి వస్తున్నారు కాబట్టి అక్కడ డిలే అనుకుంటున్నారు చాలామంది. ఇట్ ఈస్ అపోహగా చెప్పవచ్చు. అప్పటి వరకు బాగున్న పిల్లలు సడన్గా ఆటిజంతో బాధపడుతున్నట్టు తెలుస్తుంది, దానికి రీజన్స్ ఏముంటాయి? అదే ఇప్పుడు నేను దాదాపుగా ప్రతి కేసుని 40 minutes స్టడీ చేస్తాను. అంటే ఈచ్ కేస్కి కేస్ టేకింగ్ విధానం అనేది నా దగ్గర చాలా స్ట్రాంగ్గా ఉంటుంది. ఎందుకంటే కనుక నేను ప్రాబ్లమ్ని ఫైండ్ అవుట్ చేయాలి కాబట్టి కంపల్సరీ తల్లిదండ్రులను కూర్చోబెట్టుకొని పిల్లవాళ్ళని అబ్జర్వ్ చేసుకుంటూ సో అంటే ఎంతవరకు బాగున్నాడు ఏం జరిగిందంటే కనుక డెఫినెట్గా రీజన్ లేనిది ఏ ప్రాబ్లం మన బాడీలోకి ఎంటర్ కాదు. ఆ రీజన్ ఏంటి సార్, మా బాబుకి సివియర్ లూజ్ మోషన్స్ అయ్యాయి, 3 days to 7 days హాస్పిటల్లో అడ్మిట్ చేశాము, విపరీతమైన మెడిసిన్స్ వాడాము, లూజ్ మోషన్స్ తగ్గిపోయినాయి, ఇంటికి వెళ్ళాము. కరెక్ట్ ఒక 15 రోజులకు అసలు మా బాబుకి ఆకలి తగ్గిపోయింది, మోషన్ ప్రాబ్లం వచ్చింది, కాన్సన్ట్రేషన్ మిస్ అయిపోయింది. సో ఎక్కువ మెడిసిన్స్ మనం అంటే డెఫినెట్గా రీజన్ ఉంటుంది. రీజన్ లేకుండా మనం మన బాడీ అనేది వండర్ఫుల్ సిస్టమ్. మనం ఇట్లాగే వదిలేస్తే చాలా స్ట్రాంగ్ అవుతుంటుంది. మనం ఎప్పుడైతే దాన్ని డిస్టర్బ్ చేయడం మొదలు పెడతామో అప్పుడు అది డిస్టర్బెన్స్ క్రియేట్ చేయడం అనేది మనకు మొదలు పెడుతుంది. సో ఆ రీజన్ కోసం కంపల్సరీ అది ప్రెగ్నెన్సీలో డిస్టర్బెన్స్ జరిగిందా, ఆర్ ప్రెగ్నెన్సీ కంటే ముందు ఏమైనా డిస్టర్బెన్స్ జరిగిందా, ఆర్ పుట్టిన తర్వాత పిల్లల్లో ఏమైనా డిస్టర్బెన్స్ జరిగిందా అనేటువంటిది కంపల్సరీ ఆ రీజన్ అనేది కంపల్సరీ మనకు 99% కేసెస్లో నేను ప్రతి కేసుకి రీజన్ అయితే చెప్పగలను. ఇక ఆటిజం రాదు అని తల్లిదండ్రులు ఎప్పుడు నిర్భయంగా ఉండొచ్చు? 3 years వరకు అయితే పిల్లల ఆరోగ్యాన్ని తల్లిదండ్రులు చాలా జాగ్రత్తగా కాపాడుకోవాల్సింది వస్తుంది. చాలా జాగ్రత్తగా కాపాడుకోవాలంటే మందులన్నీ ఇప్పుడు ఏమైందంటే జాగ్రత్త అనేది మెడిసిన్స్ అన్ని ఎక్కువ వాడడం వల్ల జాగ్రత్త అనుకుంటున్నారు. మెడిసిన్స్ ఏం వాడకపోతేనే జాగ్రత్త యాక్చువల్గా. సో 3 years వరకు పిల్లలకు ఈవెన్ పౌడర్ కూడా రాయొద్దు. పౌడర్ అనేది అంటే కనుక చెమట రాకుండా చేస్తుంది. ఎప్పుడైతే పౌడర్ చెమట రాకుండా చేస్తుందో మన బాడీ చెమటను మనం సప్రెస్ చేస్తుంటాం, అంటే బాడీ హీట్ అనేది వెళ్ళిపోతుంటుంది చెమట ద్వారా. సో చాలా అక్కడ అంటే మనం చేసే మిస్టేక్స్ అన్నీ ఇక్కడ చిన్న మిస్టేక్స్ ఇవన్నీ పాత పద్ధతుల్లో పిల్లల్ని కనుక పెంచగలిగితే అంటే కనుక 30-40 years బ్యాక్ చిన్న పిల్లల్ని ఏ విధంగా అయితే పెంచామో అలాగే పెంచగలిగితే పిల్లల యొక్క ఆరోగ్యం చాలా జాగ్రత్తగా వాళ్ళ చేతిలో ఉంటుంది. సో మనం ఎప్పుడైతే వాళ్ళకు మెడిసిన్స్ అనేది ఇంట్రడ్యూస్ చేస్తామో చాలామందికి అవసరం లేకపోయినా విటమిన్ టాబ్లెట్లు ఇవ్వడము, అవసరం లేకపోయినా సరే బాడీ క్రీమ్స్ రాయడము. సో ఇవన్నీ చేయడం వల్ల మన పిల్లల్ని మనమే అంటే ఇప్పుడు పిల్లల్ని మనం ప్రేమతో పెంచడం కంటే ఒక ఇన్సెక్యూర్తో పెంచుతున్నాం. అంటే మనకంటే కూడా పిల్లల్ని బాగా చూసుకుంటున్నాం. సో ఇది ఒక రాంగ్ కాన్సెప్ట్. అది పిల్లల్ని ఎక్కువ ప్రేమ చూపించడం వల్ల కూడా పిల్లల యొక్క ఒరిజినల్ ఐడెంటిటీ అనేది మిస్ అవుతుంది, డిపెండ్ అయిపోతారు వాళ్ళంతా కూడా. సో వాళ్ళని అంటే కనుక వాళ్ళని చాలా తెలివిగా పెంచాల్సింది వస్తుంది. 3 years వరకు జాగ్రత్తగా మన పిల్లల యొక్క ఆరోగ్యాన్ని కాపాడుకోవాలా. 5 years తర్వాత వాళ్ళకి ఎటువంటి ప్రాబ్లమ్స్ రాదని చెప్పవచ్చు. 3 years దాకా కూడా తర్వాత ఏం రావు 90% నేను చూసే కేసెస్లో. 5 years తర్వాత అల్టిమేట్ అంటే మెడిసిన్స్ వాడమని చెప్పడం లేదు. 5 years తర్వాత అసలు ఏ మెడిసిన్ వాడకపోతే ఏ ప్రాబ్లం రాదనే కాన్సెప్ట్లోకి వెళ్ళిపోతే మంచిది. మెడిసిన్ వాడొద్దు అంటున్నారు, మరి సడన్గా ఏదైనా ప్రాబ్లం వస్తే అప్పుడేం చేయాలి? ప్రాబ్లం ఏ ప్రాబ్లం అయినా సరే సడన్గా ఏ పిల్లలకు రాదు. సపోజ్ జలుబు చేసింది, దగ్గు వచ్చింది ఉంది, ఇదే జలుబు 3 months 6 months బ్యాక్ వచ్చి ఉంటుంది, మనం మెడిసిన్ వాడింటాము, అదే జలుబు మళ్ళీ ఇప్పుడు వస్తుంది.
ఇదే జలుబు మళ్ళీ మెడిసిన్ వాడతాము, మళ్ళీ నెక్స్ట్ వస్తుంది, మళ్ళీ ఇదే జలుబు మళ్ళీ అంటే ఇదే జలుబు క్యారీ ఫార్వర్డ్, అది 3 నెలలకో 6 నెలలకో సంవత్సరానికో రిపీట్ అవుతుంటుంది. మనం ఫస్ట్ చేసేటువంటి మిస్టేక్ ఏదైతే ఉంటుందో ఇనిషియల్గా, ఆ మిస్టేకే క్యారీ ఫార్వర్డ్ కావడం జరుగుతుంది. సో ఆ టైంలో హోమియోపతి అనేది కొంచెం హెల్ప్ఫుల్ అవుతుంది మీకు అటువంటి కండిషన్స్లో. సో హోమియోపతి మెడిసిన్ తీసుకోవడం వల్ల వాళ్ళు ఈ జబ్బు క్రానిక్ జబ్బుగా మారకుండా ఫర్దర్గా వెళ్లకుండా మనం ముందు జాగ్రత్త తీసుకోవచ్చు. స్పీచ్ థెరపీ లేదా బిహేవియరల్ థెరపీ వల్ల ఆటిజంని ఎలా ట్రీట్ చేయొచ్చు? థెరపీస్ వల్ల మనం ట్రైన్ చేయొచ్చు, మన కంఫర్టబుల్ లెవెల్కి పిల్లల్ని తయారు చేసుకోవచ్చేమో, కానీ ఈ జబ్బులను ట్రీట్ చేసుకోవడం అనేది కొంచెం కష్టంగానే చెప్పవచ్చు. ఈ థెరపీస్కి మన యొక్క ట్రీట్మెంట్, హోమియోపతి ట్రీట్మెంట్ తోడైతే సో డెఫినెట్గా వండర్ఫుల్ రిజల్ట్ తీసుకొచ్చే అవకాశం ఉంటుంది. ఎందుకంటే చాలా కేసుల్లో చెప్తుంటాం, సార్ మేము 1 ఇయర్ నుంచి థెరపీ ఇస్తున్నాం, మా బాబు థెరపీ ఇచ్చిన తర్వాత కొంచెం పర్వాలేదు. ఇదే బాబు 1 ఇయర్ క్రితం హోమియోపతి ట్రీట్మెంట్ స్టార్ట్ చేసుకుంటూ థెరపీ ఇస్తే కనుక సో డెఫినెట్గా ఎక్కువ అంటే ఇంకా డబుల్ ఇంప్రూవ్మెంట్, త్రిబుల్ ఇంప్రూవ్మెంట్ మనకు కనిపించవచ్చు. అంటే కనుక ఇక్కడ ట్రీట్ కావాలి ప్రాబ్లమ్ని. మనం ప్రాబ్లమ్ని ట్రీట్ చేయకుండా థెరపీస్ ద్వారానే మనం ట్రీట్ చేసుకోవాలి. థెరపీస్ అనేటువంటిది మన యొక్క కంఫర్ట్ లెవెల్కి పిల్లలను ట్రైన్ చేసే విధానం అది. మనకి ఏదైనా మనకు తగ్గట్టుగా సో వాళ్ళని ఒక చోట బలవంతంగా కాన్సన్ట్రేషన్ పెట్టి కూర్చోబెట్టడము, బలవంతంగా చెప్పడం అనేది చాలా మంచి విషయం ఇది. అది ఇట్ ఈస్ వెరీ యూజ్ఫుల్ దిస్ వన్. బట్ అంతకంటే ఇంపార్టెంట్ ప్రాబ్లమ్ని తగ్గించుకోవటం మార్గాన్ని మనం ఎత్తుకోవడం మంచిది. సో ఆ టైంలో మనం హోమియోపతి లాంటి వైద్య విధానాలు హెల్ప్ఫుల్గా ఉండేటువంటి అవకాశం ఉంటుంది. కాబట్టి హోమియోపతి వాడుకుంటూ థెరపీస్ ఇవ్వడం వల్ల మోర్ ఎఫెక్టివ్ రిజల్ట్ అనేది మనకు కనిపించే అవకాశం ఉంటుంది. చిన్నపిల్లలు ఎక్కువగా పాలు తాగటం మంచిదేనా? జనరల్గా మదర్ మిల్క్ తప్ప పిల్లలకు ఎటువంటి మిల్క్ ఇవ్వద్దు. మనం ఏదో మిల్క్ మంచిది అని ఒక రాంగ్ కాన్సెప్ట్లో పిల్లల్ని ఇంట్రడ్యూస్ చేయడం జరుగుతుంది. సో ఈ మిల్క్ అనేటువంటిది ఎనిమల్ యొక్క హార్మోన్ ప్రొడక్షన్స్ నుంచి వస్తుంది కాబట్టి సో ఎనిమల్ యొక్క హార్మోన్ ప్రొడక్షన్ నుంచి వచ్చేటువంటి మిల్క్ ఏదైనా సరే పిల్లలకు కానీ పెద్దలకు కూడా మంచిది కాదు జనరల్గా. అంటే కనుక మనం హార్మోన్స్ వల్ల ఈ మిల్క్ అనేది డెవలప్ అవుతుంది. సో దీంట్లో గ్లూటిన్ ఉండడం వల్ల గ్లూటిన్ ఏమవుతుందంటే కనుక ఆకలి తగ్గించడము, కాన్స్టిపేషన్ క్రియేట్ చేయడము, హైపర్ యాక్టివిటీ క్రియేట్ చేయడము, నిద్ర సరిగా లేకుండా చేయడము, అంటే కనుక లాక్టోజ్ ఇంటాలరెన్స్ అంటారు. అంటే కనుక సో లాక్టోజ్ మన హ్యూమన్ బాడీస్కి ఇంటాలరెన్స్ ఉంటుంది కంపల్సరీ. సో పాలు ఇవ్వడం అనేది మంచిది కానే కాదు. యాక్చువల్గా మనం ఆ పాలు స్టాప్ చేసి ఒకవేళ పాలు కంపల్సరీ ఇవ్వాలనుకుంటే వెజిటేబుల్ మిల్క్ ఇచ్చుకోవచ్చు. వెజిటేబుల్ మిల్క్ అంటే ఆల్మండ్ మిల్క్ కానీ, కోకోనట్ మిల్క్ కానీ, లేకపోతే ఏదైనా సోయా మిల్క్ కానీ అటువంటి పిల్లలకు ఇంట్రడ్యూస్ చేయగలిగితే మేలు. కంపల్సరీ పాలు ఇవ్వాలా? పాలు ఇవ్వకపోతే మా బాబుకు కాల్షియం రాదు కదా, ఏం చేస్తారంటారు. మనం తినే తిండిలో ఏ తిండిలో అయినా సరే అన్నీ ఉంటాయి. అబ్జార్ప్షన్ బాగుంది అనుకుంటే కనుక మనం తినే తిండిలో అన్నీ కూడా మన బాడీకి ఎక్కేటువంటి ఉంటుంది. ఇక్కడ మనం అబ్జార్ప్షన్ను వీక్ చేసుకొని మనం ఎంత క్వాలిటీ ఫుడ్ ఇచ్చినా సరే బాడీకి ఎక్కదని చెప్పవచ్చు. పిల్లలు అతిగా ఆహారం తీసుకోవటం లేదా అతిగా స్వీట్స్ తీసుకోవటం వల్ల ఎలాంటి సమస్యలు వస్తాయి? జనరల్గా అంటే చాలామంది పిల్లల్లో ఎక్కువగా ఆహారం తీసుకోవడం వల్ల ఆ ఎనర్జీ లెవెల్ ఎక్కువై వాళ్ళ హైపర్ యాక్టివ్కి వెళ్ళేటువంటి అవకాశం జనరల్ గమనిస్తుంటారు. అంటే ఇంకా ఫుడ్ మనకు ఒక 30-40 ఇయర్స్ బ్యాక్ సో స్వీట్స్ ఎప్పుడో నెలకో లేకపోతే 6 మంత్స్కో ఏదో ఫెస్టివల్కో తినేవాళ్ళము, సరిపోయేది. ఇప్పుడు రోజు స్వీట్స్ చేయడం వల్ల ఏమైతే అంటే మన బాడీకి హైపర్ ఎనర్జీని ఇవ్వడము, దానివల్ల వాళ్ళ యొక్క హైపర్ యాక్టివిటీ అనేది డిస్టర్బెన్స్ జరగడము, అంటే కనుక స్టెబిలిటీ అంటే ఎక్కడైతే బాడీకి ఎనర్జీ లెవెల్ ఎక్కువైందో స్థిమితం అనేది కోల్పోతుంటుంది, కదలిక అనేది ఎక్కువ కావడం జరుగుతుంది, రెస్ట్లెస్నెస్ ఎక్కువ కావడం జరుగుతుంది. అందుకే ఫుడ్ విషయంలో ఎంత తక్కువ ఇవ్వగలిగితే అంత మంచిది. సో ఆ తర్వాత నెక్స్ట్ లెవెల్లో ఈ స్వీట్స్ ఇవ్వడం వల్ల కూడా ఎక్కువ గ్లూకోజ్ బాడీకి డైరెక్ట్గా ఇస్తాం కాబట్టి డెఫినెట్గా పెద్దలు స్వీట్స్ తీసుకున్నా సరే, పిల్లలు స్వీట్స్ తీసుకున్నా సరే కంపల్సరీ 48 అవర్స్ వాళ్ళ యాంగ్జైటీ లెవెల్ కానీ, వాళ్ళ యొక్క నర్వస్ సిస్టమ్ రెస్ట్లెస్నెస్ లెవెల్ కానీ కనిపిస్తుంది చాలామందిలో. ఈవెన్ పెద్దలు కూడా కనిపిస్తుంది. అంటే పెద్దలు మనం తట్టుకుంటాం కాబట్టి మనకు అది బయటికి కనిపించకపోవచ్చు. చిన్న పిల్లలలో కంపల్సరీ స్వీట్స్ తిన్నాక 48 అవర్స్ వాళ్ళకు హైపర్ యాక్టివిటీలో తేడాలు బాగా ఎక్కువ గమనిస్తూ ఉంటాం. అందుకే స్వీట్స్ తినడం అనేది, స్వీట్స్ అసలు పిల్లలకు ఇవ్వద్దు. ఎప్పుడో ఇచ్చినా సరే ఏదో బర్త్డేలకో లేకపోతే ఫెస్టివల్కో ఇవ్వడం అలవాటు చేయాలి. కానీ డైలీ స్వీట్స్ కానీ, చాక్లెట్స్ కానీ ఇవన్నీ అంటే మన యొక్క పిల్లల ఆరోగ్యాన్ని మనమే డిస్టర్బ్ చేసుకుంటున్నాం. ఇదంతా నెక్స్ట్ జనరేషన్ పైన ఎఫెక్ట్ పడుతుంది. ఇది ఒక డేంజరస్ సైన్గా మనం సొసైటీకి చెప్పవచ్చు. హోమియోపతిలో ఆటిజం, ADHDలో ఎలాంటి ట్రీట్మెంట్ ఉంది? సో హోమియోపతి విధానానికి వస్తే కనుక ఇక్కడ ఆటిజం కానివ్వండి, ADHD కానివ్వండి, బాబు యొక్క లక్షణాలను బేస్ చేసుకొని ట్రీట్మెంట్ ఉంటుంది ఇక్కడ. అంటే కనుక ఇక్కడ వీఆర్ నాట్ ట్రీటింగ్ ఎనీ ఆటిజం అండ్ ADHD, వీఆర్ ట్రీటింగ్ హిజ్ ఇమ్యూన్ సిస్టమ్. ఆ ఇమ్యూన్ సిస్టమ్ని కరెక్షన్ చేయడం వల్ల వాళ్ళకి ఆటిజం ఉన్నా, ADHD ఉన్నా, ఏదైనా వేరే ఫిజికల్ హెల్త్ ప్రాబ్లమ్స్ ఉన్నా సరే కంట్రోల్ అయ్యేటువంటి అవకాశం ఉంటుంది. కాబట్టి వీఆర్ నాట్ ట్రీటింగ్ దేర్ ఇమ్యూన్ సిస్టమ్ ఓన్లీ, వీఆర్ నాట్ ట్రీటింగ్ ఎనీ అదర్ ఎలిమెంట్స్. ఈ ప్రాబ్లమ్స్తో వచ్చిన వాళ్ళు మీ ట్రీట్మెంట్కు ఎలా రియాక్ట్ అవుతూ ఉంటారు? జనరల్గా చాలా కేసెస్లో ఫస్ట్లో చూసినప్పుడు దాదాపుగా నా దగ్గరికి వచ్చేటువంటి ప్రతి 10 మంది పేరెంట్స్లో 7-8 మంది ఏడుస్తారు కూడా, వాళ్ళ బాధలు చెప్పుకోలేక. ఎందుకంటే ఏదో ఇంట్లో జబ్బున్న పిల్లవాళ్ళని మేనేజ్ చేయడం వేరు, ఆటిజం
ADHD పిల్లల్ని మేనేజ్ చేయడం వేరు. ఎందుకంటే 24 గంటలు వాళ్ళకు గార్డ్ లాగా వాళ్ళకి ఎమ్మడి ఉండడం, వాళ్ళని చూసి పెట్టుకోవడం, వాళ్ళ జీవితం అంతా కూడా తల్లిదండ్రులు పిల్లవాళ్ళ ఇక చుట్టే తిరగాల్సింది వస్తుంది. ఇది ఒక బాధాకరంగా చెప్పవచ్చు. చాలా కేసెస్లో నేను చూస్తున్నాను. మ్యాక్సిమం నా కేసెస్లో అయితే కనుక రిజల్ట్ ఓరియంటెడ్గానే అంటే కనుక మీరు ఇచ్చిన తర్వాత చాలా బాగుంది డాక్టర్ గారు, సో ఇంతకుముందు కంటే చాలా బాగున్నాడు బాబు అనేటువంటిది బాగా ఉంది. సో ఇట్ ఈజ్ అంటే హోమియోపతి అనేది ఒక ఆశాదీపం లాగా పిల్లలకు, అంటే ఏ వైద్య విధానంలో లేనటువంటి మెడిసిన్స్, అంటే ఆటిజంకి ADHDకి మెడిసిన్సే లేనే లేవు, హోమియోపతిలో కూడా లేనే లేవు. బట్ మనం చేసే విషయం ఏంటంటే ఇమ్యూనిటీని ట్రీట్ చేసుకుంటూ ఆటిజం ట్రీట్ చేస్తున్నాం కాబట్టి అక్కడ మనకు పర్మనెంట్గా రిజల్ట్ ఉంటుంది. రేపు పొద్దున హోమియోపతి మెడిసిన్స్ మానేసినా సరే వాళ్ళకు పర్మనెంట్గా అంటే ఇంకా మళ్ళీ అంటే రీబ్యాక్ రావడం అనేది ఎటువంటి పరిస్థితులు జరగదు. అన్లెస్ వాళ్ళు ఏదైనా ఎక్కువ మెడిసిన్స్ వాడి ఎక్కువ ఇమ్యూన్ సిస్టమ్ మళ్ళీ అగైన్ డిస్టర్బ్ చేసుకుంటే ఈ ప్రాబ్లం కాకపోతే ఇంకో ప్రాబ్లం వచ్చేటువంటి అవకాశం ఉంటుంది ఆ స్టేజ్. ఒక డిజార్డర్ వచ్చిన పిల్లవాడికి మరో డిజార్డర్ వచ్చే అవకాశం ఉంటుందా? తక్కువ. అంటే ఇంకా జనరల్గా ఇప్పుడు సపోజ్ ఇదే డిజార్డర్, ఇప్పుడు ఆటిజంలో నెక్స్ట్ లెవెల్ ఏంటంటే ఫిట్స్ అంటే ఇంకా నెక్స్ట్ లెవెల్కి వెళ్ళేటువంటి అవకాశం ఉంటుంది. ఆటిజం పిల్లవాడు ఉన్నాడు, ఆటిజం పిల్లవానికి అగైన్ ఎక్కువ మెడిసిన్స్ వాడి విపరీతంగా వాడి వాళ్ళని హైపర్ యాక్టివిటీకి స్లో డౌన్ చేసి మత్తు మందులాగా ఇచ్చి కంట్రోల్ చేస్తే ఇది నెక్స్ట్ లెవెల్లో ఒకసారి ఫిట్స్ లాగా మారే, అంటే డిసీజ్ అనేది నెక్స్ట్ అంటే ఇమ్యూన్ సిస్టమ్ వీక్ అయ్యే కొద్దీ డిసీజ్ అనేది నెక్స్ట్ లెవెల్కి వెళ్ళేటువంటి అవకాశం ఉంటుంది చాలా కేసెస్లో. సో ఫిజికల్గా డిసీజెస్ అనేవి చిన్నపిల్లల్లో చాలా తక్కువగా ఉంటాయి. ఆటిజం కేసెస్లో కానీ అంటే కనుక ఈ డయాబెటీస్ కానీ చిన్నపిల్లలు తక్కువగా ఉంటాయి. సో నెక్స్ట్ లెవెల్లో హైపర్ యాక్టివిటీలోనే వాళ్ళ యొక్క కాన్సన్ట్రేషన్ 3-4 ఇయర్స్ తర్వాత 5 ఇయర్స్ తర్వాత అసలు ఇటువంటి ఆటిజం కేసెస్ హోమియోపతిలో తగ్గించుకోకపోతే ఉన్న ఛాన్స్ రేపు పొద్దున్న 5 ఇయర్స్ తర్వాత లేకపోతే 7 ఇయర్స్ తర్వాత 8 ఇయర్స్ తర్వాత అసలు 11 ఇయర్స్ తర్వాత దాదాపు ఇవి ఇంపాసిబుల్ అని చెప్పవచ్చు ట్రీట్ చేయడం. ఈవెన్ హోమియోపతి మెడిసిన్స్ కూడా పనిచేయమని, ఎందుకంటే 11 ఇయర్స్కి వాళ్ళ హార్మోన్ సిస్టమ్ వాళ్ళ అంతా కూడా పిల్లలలో డెవలప్ అయి ఉంటుంది. ఆ టైంలో హోమియోపతి కూడా హెల్ప్ చేయవచ్చు. ఎంత త్వరగా రాగలిగితే అంటే మనం ఆటిజంని ADHDని హైపర్ యాక్టివ్ని ఎంత త్వరగా మనం గుర్తుపెట్టి హోమియోపతి చికిత్స చేసుకోగలిగితే అంత త్వరగా రిజల్ట్ తీసుకోవచ్చు. ఏజ్ ఎక్కువ అయ్యే కొద్దీ కొంచెం రిజల్ట్లో కూడా నిదానంగా ఉండేటువంటి అవకాశం ఉంటుంది. ఇలాంటి ప్రాబ్లమ్స్ ఉన్న వాళ్ళు ధైర్యం చేసి ముందుకు రారు, మరి వాళ్లకు మీరు ఎలాంటి సజెషన్ ఇస్తారు? అదే ఇక్కడ చెప్తున్నా కదా, నెగ్లిజెన్స్ కానీ వాళ్ళ అమాయకత్వం కానీ వాళ్ళ మూర్ఖత్వం కానీ కొందరు లేకపోతే ఉంటుంది. అంటే ఇన్ఫర్మేషన్ తీసుకోవడంలో తప్పేం లేదు. పిల్లల విషయం ఇక్కడ వాళ్ళ పర్సనల్ విషయానికి వస్తే వాళ్ళు తీసుకుంటారు, కానీ పిల్లల విషయానికి వస్తే నెగ్లిజెన్స్ అనేది చాలా మంది తల్లిదండ్రులలో కొందరు కనిపించే అవకాశం ఉంటుంది. దయచేసి మీకు దగ్గరలో ఏదైనా మంచి డాక్టర్ ఎలా ఉండాలా, పేషెంట్ అబ్జర్వ్ చేసేవాడు, పేషెంట్తో ఎక్కువ టైం స్పెండ్ చేసేవాడే బెస్ట్ డాక్టర్గా చెప్పవచ్చు. ఇప్పుడు ఉన్న కాలంలో పేషెంట్తో ఎవరూ స్పెండ్ చేయడం లేదు చాలా డాక్టర్స్. సో వాళ్ళకి ఎంతసేపు ఉన్నా సరే 2 మినిట్స్ 3 మినిట్స్ మాట్లాడితే మన ప్రాబ్లం డాక్టర్కి అర్థం కాదు. కంపల్సరీ 15 మినిట్స్ పేషెంట్తో స్పెండ్ చేయగలిగే డాక్టర్ అయితే కనుక మీకు పూర్తి అవగాహన డాక్టర్కి మీ గురించి వస్తుంది, పిల్లల గురించి కానీ అంత గురించి చెప్పగలడు. సో అటువంటి డాక్టర్స్ ఎవరైనా ఉంటే దగ్గరలో తెలిసిన వాళ్ళు ఉంటే కనుక వాళ్ళని బెస్ట్ డాక్టర్గా చూస్ చేసుకొని వాళ్ళ ఒపీనియన్ తీసుకొని వాళ్ళ ప్రకారం వెళ్ళండి. ఈ డిజార్డర్స్ ఉన్న వారిని మీరు ఎలా అనలైజ్ చేస్తారు? నేను కంపల్సరీ కేస్ టేకింగ్ విధానం ఉంటుంది. 40 మినిట్స్ అయితే కంపల్సరీ ఉంటుంది. పేరెంట్స్ యొక్క హెల్త్ కండిషన్ దగ్గర నుంచి వాళ్ళ హెల్త్ కండిషన్ దగ్గర నుంచి కేస్ టేకింగ్ స్టార్ట్ అవుతుంది. ప్రెగ్నెన్సీ హిస్టరీలో మొత్తం ఏదైనా ఇన్ఫర్మేషన్ తీసుకోవాల్సింది వస్తుంది. పుట్టిన తర్వాత వాళ్ళు 2 ఇయర్సా 3 ఇయర్సా అసలు ఎవ్రీ మంత్ ఏ విధంగా ఏమైనా ప్రాబ్లమ్స్ ఉన్నాయా అనేటువంటివి తీసుకోవాల్సి వస్తుంది. టోటల్గా ఈ కేస్ స్టడీలో కంపల్సరీ 30 to 40 మినిట్స్ తర్వాతనే అసలు పూర్తి అవగాహన వస్తుంది నాకు. ఆ తర్వాత దీన్ని ఏం చేయొచ్చు, ఎట్లా చేయొచ్చు అనే ట్రీట్మెంట్ లెవెల్ ట్రీట్మెంట్ ఇక్కడ ఇంపార్టెంట్ కాదు. ముందు మనం ఆ కేసు యొక్క రూట్ని కనుక్కోవాలి. ఎందుకు ఈ ప్రాబ్లం మొదలైంది, మిగతా వాళ్ళకి ఎందుకు రాలేదు. కొందరు ఉంటుంది ఫస్ట్ పాప బాగుంటుంది, సెకండ్ బాబుకి వచ్చేసరికి ఆటిజం ఉంటుంది. సో ఇక్కడ ఎందుకు జరిగింది అవన్నీ క్లినికల్గా మనం బాగా ఎక్స్ప్లెయిన్ చేయవచ్చు. కొందరిలో ఫస్ట్ బాబు ఆటిజం ఉంటాడు, సెకండ్ బాబు బాగుంటాడు. ఇవన్నీ పూర్తిగా మన యొక్క తల్లిదండ్రుల యొక్క హెల్త్ కండిషన్ బట్టి ఉంటుంది కాబట్టి సో ఈ యొక్క హెల్త్ ఇన్ఫర్మేషన్ తోటి హెల్త్ సమాచారంతో సో మన ట్రీట్మెంట్ విధానానికి ఉపయోగిస్తాం. ఫైనల్గా పేరెంట్స్కి మీరేం చెప్పాలనుకుంటున్నారు? సో నేను చెప్పేటువంటి సలహా ఏంటంటే పేరెంట్స్ అంటే తల్లిదండ్రులు కాబోయే వాళ్ళకి కానివ్వండి, కొత్తగా మ్యారేజ్ చేసుకునే వాళ్ళకి కానివ్వండి, సో యంగ్ జనరేషన్ కానీ నేను చెప్పే విషయం ఏంటంటే ఎటువంటి మెడిసిన్ వాడరాదు. ఫస్ట్ జలుబు చేసింది ఒక 4 రోజులు వెయిట్ చేయండి, తగ్గిపోతుంది. అప్పుడు మన సిస్టమ్ స్ట్రాంగ్ అయిపోతుంది. తలనొప్పి వచ్చింది 2 రోజులు రెస్ట్ తీసుకుంటే తగ్గిపోతుంది, మన సిస్టమ్ స్ట్రాంగ్ అవుతుంది. మనకి ఏదైనా చిన్న హెల్త్ ప్రాబ్లమ్స్ వచ్చాయి, వెయిట్ చేయండి. ఎప్పుడైతే మనం మెడిసిన్స్ వాడతామో అదే ప్రాబ్లం మన బాడీని వీక్ చేయడం మొదలవుతుంది. ఆ తర్వాత అదే ప్రాబ్లం మళ్ళీ కనిపించే అవకాశం ఉంటుంది. ఫస్ట్ మెడిసిన్ అసలు మీరు ఏ వైద్య విధానం అవసరం లేదు, ఏ మెడికల్ సిస్టమ్ కూడా పర్ఫెక్ట్గా ఉండదు. ఇవన్నీ అల్లోపతి కానివ్వండి, ఆయుర్వేదిక్ కానివ్వండి, హోమియోపతి కానివ్వండి, ఇవన్నీ ఓన్లీ సపోర్ట్ చేసే విధానాలు మాత్రమే మన బాడీకి. మన న్యాచురల్ సిస్టమ్ ఉందరో ఇవన్నీ కూడా చాలా తక్కువ విలువైనవే చెప్పవచ్చు. మన న్యాచురల్ సిస్టమ్ని మనం ముందు కాపాడుకోవాలా. మనకున్నటువంటి
బ్రీత్ కెపాసిటీ తోటి మనకున్నటువంటి ఆలోచనతోటి మనం స్ట్రాంగ్గా ఎట్లా తయారు కావాలంటే కనుక ఇది ఒక ప్రాబ్లం వచ్చిందంటే కనుక ఆ ప్రాబ్లం మనం బెటర్ చేయడానికే వస్తుంది. ఎందుకంటే మన సిస్టమ్ స్ట్రాంగ్ అవడానికే వస్తుంది. ఆ ప్రాబ్లానికి మనం మెడిసిన్ తీసుకోవడం వల్ల మన సిస్టమ్ స్ట్రాంగ్ చేసుకోవడం అనేది ఇంపాసిబుల్. సో ఇది ఒక ప్రాబ్లం వచ్చింది, ఒక డిసీజ్ వచ్చిందంటే ఇట్ ఈస్ ఆపర్చునిటీ టు ఇంప్రూవ్ యువర్ ఇమ్యూన్ సిస్టమ్. సో దయచేసి మెడిసిన్స్ ఏం వాడద్దు. ఒకవేళ వాడితే దానికి ఫస్ట్ ఛాయిస్గా హోమియోపతి ఎంచుకోవడం మంచిది. సో సెకండ్ ఛాయిస్గా అలోపతి కానీ అదర్ మెడికల్ సిస్టమ్స్ కానీ ఎంచుకోగలిగితే ఇట్ ఈస్ అ గ్రేట్ న్యూస్ టు ది పేరెంట్స్. థ్యాంక్ యూ.